ఆపరాన్ని మంత్రాలు. ప్రతి సంవత్సరం లోక కళ్యాణం కోసం చేసే యాగం బాబు ఇది. పంతులు, నువ్వు లోక కళ్యాణం కోసమైనా చేసుకో, లేదా నీ కూతురి కళ్యాణం కోసమైనా చేసుకో. ముందు నా డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఏం కావాలన్నా చేసుకో, లేదంటే మూటా ముళ్ళు సర్దుకుని బయలుదేరండి. ఎందుకురా వెళ్ళాలి? మా ప్రాణం పోయినా సరే ఈ యాగం మధ్యలో ఆపేది లేదు. ఊపిరి లోపలికి తీసుకుంటే బయటకు వదిలే గ్యారంటీ లేదు. ఏం మాట్లాడుతున్నావురా? మీరు కొట్టే ఒక్కొక్క దెబ్బకి వడ్డీ సమేతంగా తిరిగివ్వడానికి ఆ దేవుడు ఎక్కడున్నా తప్పక వస్తాడు. పిలవరా నీ దేవుణ్ణి. దేవుడా 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 రాలేదే. అయ్యో, వీళ్ళందరూ డప్పులు కొడితే వస్తాడా మీ దేవుడు? రై కొట్టండి రా. వీళ్ళంతా డాన్స్ ఆడితే వస్తాడా? రేయ్ ఆడండి రా. ఎక్కడ్రా మీ దేవుడు రావట్లేదు? మీరందరూ మంత్రాలు చదివితే రావచ్చు. కూర్చోండి రా, చదవండి రా మంత్రాలు. మంత్రాలు చదివినా రావట్లేదు కదా మీ దేవుడు. అభిషేకం చేయించాలనుకుంటానా? నిన్ను పోలిస్తే వస్తాడేమోరా. నువ్వేనా దేవుడివి? చూడండిరా, దేవుడు గడ్డాలు మీసాలు జుట్టు విరబోసుకుని వచ్చాడు. ఎక్కడున్నాడో ఫోన్ చేసుకోండి. ఓకే సార్. ఇంకా ఎంతసేపు? వచ్చేస్తాడమ్మా. వచ్చేస్తున్నాడు. ఆన్ ద వే. ఈరోజు వాడు ఎంగేజ్మెంట్ చేసి పెళ్ళై సంసారం చేసే ముందు కొంచెం సంస్కారం నేర్పిద్దామని వేలాడ తీశా. నా కొడుకేమైనా అయిందో? అది కూడా నీ చేతిలోనే ఉందిరా. ఏం కావాలా నీకు? ముందు వదిలే. జైల్లో ఉన్న ఆ మనిషిని ముందొదిలేయ్. ఆ ఏరియాలో హాస్పిటల్ కట్టాలనుకున్న నీ కలను ముందొదిలేయ్. వదిలేమని చెప్తాను, ఇప్పుడే వదిలేమని చెప్తాను. నా కొడుకుని మాత్రం వదిలిపెట్టు. నేను నా నీడను కూడా నమ్మనురా. నీలాంటి కంత్రిగాడిని ఎలా నమ్ముతాను? మూసుకుని ఇప్పుడే నువ్వు వెళ్ళి ఆయన్ని రిలీజ్ చేయించు. నువ్వు చూస్తున్నావుగా నీ కొడుకుని, నాకు కూడా ఆయన్ని చూపించు. వెళ్తున్నా. బండి తీరా, త్వరగా పోలీస్ స్టేషన్ పోనీ. వారిని రిలీజ్ చేయరా. చెప్పింది చేయరా త్వరగా. సార్ తప్పైపోయింది మేడం, మీరు కూడా వెళ్ళండి. వెళ్తున్నారు కనిపిస్తుందా? వెళ్తున్నారు చూడు, వెళ్తున్నారు చూడు. చూడు చూడు, ఇక్కడికి వచ్చారు చూడు. చూస్తున్నావా? సరిగ్గా చూడు, సరిగ్గా వినండి, అందరూ వినండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని చేస్తున్నా. ఇక మీద ఈ స్థలం మీదే, సరేనా? చూడు. చెప్పిందంతా చేశాను. నా కొడుకు ఏదైనా జరిగితే నేనొక రకమైన కంట్రీ మేడ్ పిస్టల్ లాంటోడిని. ఎదురుగా ఉన్న శత్రువుని మాత్రమే కాల్చను. సరిగా హ్యాండిల్ చెయ్యకపోతే కన్ను పట్టుకున్న వాడిని ముందు కాల్ చేస్తా. హ్యాండిల్ మీ విత్ కేర్. మీరెంత రాక్షసుని పెంచారో తెలుసా? వాడు రాక్షసుడు కాదమ్మా, వాడి గురించి నాకు బాగా తెలుసు. అందరూ ఉండి కూడా
ఎవ్వరూ లేని అనాథలా పెరిగాడమ్మా. వాడికి వాళ్ళ అమ్మ కావాలనే పంతం తప్ప ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం లేదమ్మా. అమ్మా అని పిలవు కా నోటితో నన్ను. చెల్లెల్ని డబ్బు కోసం తాకట్టు పెట్టినప్పుడే చచ్చిపోయాడ్రా నా కొడుకు. తను పాపం అన్నయ్య వస్తాడు అని రోజు ఎదురు చూసేది. అలాంటి దాన్ని ఈ స్థితికి తీసుకొచ్చేసావు. కన్న తల్లిని ఇంత బాధ పెడితే నువ్వు నాశనం అయిపోతావు. ఈ చేత్తో నిన్నెత్తుకు పెంచానన్న ఒకే ఒక్క కారణం వల్ల నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. వెళ్ళరు, వెళ్ళిక్కడి నుంచి. నా కళ్ళ ముందు కనిపించుకో. వెళ్ళమనండి, వాడిక్కడి నుంచి వెళ్ళమనండి. ఎన్ని రోజులు నువ్వు నన్ను తిట్టినా, చీకొట్టినా, అవమానించినా అన్ని సహిస్తూ వచ్చాను. ఎందుకో తెలుసా, నిన్ను నా సొంత కొడుకని అనుకున్నాను. కానీ నువ్వు నా కూతుర్ని ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఈ స్థితికి తీసుకొచ్చావు. నీకొక సొంత చెల్లుంటే ఇలాగే చేసుండేవాడివా?